ముందుగా నన్ను సజీవుడిగా ఉంచిన నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ముఖ్యంగా బ్రదర్ అనీ జాన్సన్ అనే బ్రదర్ వీడియో చూశాను. అనీ జాన్సన్ అన్న, ప్రైజ్ ది లార్డ్. మీరు ఒక టైటిల్ పెట్టారు, ఇక సెలవని. మనకి సేవకులుగా ఎప్పుడు సెలవు వస్తుందో ఒకసారి నాకు కలిసేకి చెప్పండి. వీడియో చేయొద్దు, కలిసేకి చెప్పండి. సెలవు ఎప్పుడు వస్తుంది అన్నది ఏంటంటే, మనం బ్రతికి ఉన్నంత వరకు దేవుడు పనిచేస్తాం. సెలవు అనేటప్పుడు మనం ఈ భూమి మీద ఉండం, చూసారా, అది సెలవు. దయచేసి మీకు చెప్పినందుకు గొప్పవాడిని కాదు. ప్రత్యేకంగా అనీ జాన్సన్ అన్న, మీరు మంచి దైవ సేవకులు. కొన్ని మాటలు నేను బైబిల్ గ్రంథంలో తీసి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు నిజమైన దైవ సేవకులు. మీలాంటి వారు ప్రపంచంలో తక్కువ మంది ఉన్నారు. అంటే దేవుడు కొంతమందిని సంఘాల్లో వాక్యం చెప్పేవారిగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని సాక్షులుగా, కొందరిని గర్దించేవారిగా, కొందరిని హెచ్చరించేవారిగా, కొందరిని దేవుడు ప్రేమతో ప్రేమిస్తూ దేవుని వాక్యం చెప్తూ దేవుడు మార్గాన్ని నడిపించేవారిగా, కొందరిని కొన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటారు. మీకు ఒక సంఘం ఉన్నది, కాదనలేదు. మీరు ఇక సెలవు అన్నారు. దయచేసి ఆ మాట వెనక్కి తీసుకోండి. నేనైతే సూటుగా చెప్పగలుగుతున్నాను, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మరలా మీరు యూట్యూబ్లోకి వస్తారు. OBCC ఆ యొక్క ఛానల్ కూడా మీరు అనిల్ కుమార్ గారితో చెప్తున్నారు తీసేయండి అని. కానీ అనిల్ కుమార్ గారు మీ మాటలు విని కన్నీరు ఆయనకు వచ్చినట్టు చెప్పారు. ఆ వీడియో నేను విన్నాను. చాలా బాధగా ఉందండి అనీ జాన్సన్ గారు, మీరు ఆ మాట అనకూడదు, నాకు కన్నీరు వస్తున్నాయని చెప్పారు ఆయన. ఆయనకే కాదండి, ఒక మంచి దైవ సేవకుడిగా ఉంటూ ఎంతోమంది మతోన్మాదులతో దేవుని వాక్యం ద్వారా గర్దించిన మీరు వెనక్కి వెళుతున్నారంటే, మిమ్మల్ని చాలామంది సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. వారిలో ఒకడిని నేను కూడా. మిమ్మల్ని మరి ప్రవీణ్ పగడాల గారి కార్యక్రమం మీరు వైజాగ్లో చేస్తున్నప్పుడు స్వయంగా వచ్చి మీకు కలిశాను. శైలేష్ పాల్ బ్రదర్ మీరు ప్రార్థన చేయాలన్నారు, కానీ లాస్ట్ వరకు నేను ఉండలేకపోయాను. ఎందుకంటే అంతా అయిపోయింది, బాగా లేట్ అవుతుంది, కొంచెం లాంగ్ వెళ్ళాలి, అందుచేత నేను ఉండలేకపోయాను. అనీ జాన్సన్ అన్న, మీరు మీ మాటలన్నా, మీరు దగ్గర మీరు నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే, దగ్గర ఒక 7-8 సంవత్సరాలు బట్టి మీ పాత వీడియోల నుంచి నేను ఫాలో అవుతున్నాను. అప్పట్లో నేను ఎక్కువ దేవుని వాక్యమే వినేవాడిని. తర్వాత మీరు ఎప్పుడైతే సోషల్ మీడియాలో మీ వీడియోలు, తర్వాత మీ యొక్క టీంలో కొంతమంది ఉన్నారు, అనిల్ కుమార్ గారు కానీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీరు చెప్పిన మాటలు, మతోన్మాదులతో మాటలన్నీ కూడా నేను వింటూ ఉన్నాను. కానీ ఈ వీడియో ప్రత్యేకంగా నేను ఇంకోసారి మీతో కలుస్తానన్నా, వచ్చి కలాలని ఉంది. మీతో స్వయంగా దేవుని వాక్యం ఇది 3 రోజుల కిందట నేను విన్నా, ప్రార్థిస్తున్నాను. దేవా నీ చిత్తమైతే ఖచ్చితంగా ఆయన వాడుకున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటాడు. మరలా OBCC అధినేతగా నిబ్బరమైన ధైర్యం. దేవుడు చెప్పాడు కదా యెహోషువతో, మొట్టమొదటి అధ్యాయంలో 5-9 వచనాలు చెప్పాడు. నిబ్బరమైన ధైర్యంగా ఉండమన్నాడు, జడియొద్దన్నాడు, దిగులు పడొద్దన్నాడు, నేను నీకు తోడై ఉంటా అన్నాడు. దేవుడు ఎప్పుడు మనకు ఉంటాడు. దేవుడు నేను అంటున్నాను సూటుగా, మనం మనుషులను చూసి దేవుడు సేవ చేద్దామా, దేవుణ్ణి చూసుకొని దేవుడు సేవ చేద్దామా? ఒక్కసారి ఆలోచించండి అన్న. ఈ నిందలు, ఈ అవమానాలు దేవుడు సేవకు వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ మనం చూసుకుంటూ దిగులు పడిపోతే ఎలా? మన నిందలు, మన అవమానాలు దేవుడే కదా తీసుకుంటున్నాడు. మనం నా వాళ్లే నన్ను బాధ పెట్టారని చెప్పి ఇక సెలవు అని చెప్పేసి మీరు అనడం, అది యావత్ ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు, మీ వీడియోలు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు, మీ వీడియోలు చూస్తున్న సేవకులు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే మీరు గర్దించే సేవకుడిగా ఉన్నారు, హెచ్చరించే సేవకుడిగా ఉన్నారు. ప్రతి గ్రంథాలని బాగా చదివిన వారు మీరున్నారు. తర్వాత అనిల్ కుమార్ గారు ఉన్నారు, అలాగే సాంబశివరావు గారు, బ్రదర్ సాంబశివరావు గారు. నిజంగా సంతోషం, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఒక మంచి సేవకుని మనం పోగొట్టుకున్నాం.
ప్రవీణ్ పగడాల గారిని. వాళ్ళు లోకంలో చాలామంది ఏదేదో అనుకుంటున్నారు, కానీ ఆయన చావు నిమిత్తము కొన్ని లక్షల జనాలకి యేసు ప్రభు దేవుడు అని తెలుసుకుంటున్నారు. యేసు ప్రభు ప్రేమ ఏంటో వాళ్ళు తెలుసుకుంటున్నారు. కానీ మీకైతే నేను సూటిగా ఒక మాట చెప్పగలుగుతున్నానన్న. దయచేసి కొన్ని మాటలు మీతో చదవాలని ఆశ కలిగి ఉన్నాను. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మేలన్నా. మనుషుల మీద ఆధారపడితే ప్రయోజనం లేదు. మనం దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళిపోతే ఈ మనుషుల్ని ఎవరు మనం చూడమన్నా అన్నా. దయచేసి నేను వస్తాను మీ దగ్గరికి. నేను నా గతం ఏంటో, నా యొక్క సాక్ష్యం ఏంటో మీతో వివరిస్తాను. నేను కూడా దేవుడి కొరకు ఒక సాక్షిగా, ఒక పాత్రగా, నేను కూడా దేవుడి కొరకు రోషము గల సేవ చేయాలని ఆశ ఉంది. మతోన్మాదులకి గుణపాఠం చెప్పాలని ఆశ ఉంది. కానీ ఏదైనా దేవుడు మన పక్షమున ఉన్నాడు, మన తరపున యుద్ధం చేసేవాడు ఉన్నాడు. మనం దేవుణ్ణి తప్ప మనుషులను చూడకూడదు. మనుషులు బట్టి వెనక్కి వెళ్ళిపోకూడదు. దేవుణ్ణి చూసి గురి యొద్దకే మనం పరిగెట్టాలి తప్ప బ్రతికితే క్రీస్తు చావైతే లాభం, పౌలు గారు చెప్పిన మాట ప్రకారం. మీరు ఎన్నోసార్లు ఆ మాట చెప్పారు. మరి అలాంటి మీరే ఎందుకు మీరు దిగులు పడుతున్నారు? ఇక సెలవు అన్నారు, తప్పన్న మాట వెనక్కి తీసుకోండి. మరలా మీకు చెప్పినంత వాడిని కాదు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఓబీసీసీలో బహుబలంగా వాడుకుంటాడు. నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నానన్న. ఇది మీకే, ఈ వీడియో కేవలం మీకే. ఈ వీడియో మీతో మాట్లాడినంత గొప్పవాడిని అయితే కాదు, కానీ ఏదన్నా మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. చెవిగలవాడు వినుగా అనే మాట. మనము ఎఫెసీయులు 6 అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, మనము మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకే సేవ చేయమన్నాడు. ఇది మాత్రం వాస్తవం. మనుషులకు అది చూస్తే మనం పడిపోతామన్నా ఖచ్చితంగా. ఇంకా అలాగా 2-3 వాక్యాలు మీకు చెప్తాను. ఇంకా 2-3 వచనాలతో మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. లూకాసు వార్తలో 21 అధ్యాయంలో, ఈ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 21 అధ్యాయంలో 17, 18, 19 ఏం చెప్తుందంటే, నా నామము నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషించబడుదురు, మీ ఓర్పు సహనం మీ ప్రాణం దక్కించుకుందురు అన్నాడు. మరి ఫిలిప్స్ 4:9 కూడా మీరు చదవండి. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం కూడా మీరు చదవండి. అదే మార్కు సువార్త 13వ అధ్యాయం 7-8 వచనాలు కూడా మీరు చదవండి. ఇర్మియా అధ్యాయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇర్మియా అధ్యాయంలో 15వ అధ్యాయం 15-21 వచనాలు కూడా మీరు చదవండి అన్న. ఎందుకంటే మీకు చెప్పినంత వాడిని కాదు, చదవండి అంటున్నానంటే మిమ్మల్ని బలపరచాలంటే వేరేని కాదన్న. మీరు వెనక్కి వెళ్ళిపోకూడదనే ఆశ తప్ప మరి ఇంకోటి ఏం కాదు. మీకు చెప్పినంత వాళ్ళం కాదు మేము. మీరు మంచి దైవ సేవకులు. మరలా మీరు ఓబీసీసీలో అధినేతగా అద్భుతమైన వీడియోలు చేస్తారు, మతోన్మాదులు నోరు మోగిస్తారని నేను నమ్ముతున్నాను. మీకోసం ఈ వాక్యం చదవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇర్మియా అధ్యాయంలో 15వ అధ్యాయంలో 19 నుంచి నేను చదువుతున్నానన్న. అదే ఇర్మియా అధ్యాయం 15వ అధ్యాయం 15-21 వచనాలు మీరు చదవండి ప్రత్యేకంగా. ఇక్కడ ఇర్మియా అధ్యాయం 15వ అధ్యాయంలో 19 నుంచి, కాబట్టి యెహోవా ఇలాగే సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారి నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలనంత ఇత్తడి ప్రకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదనని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఇర్మియాతో మాట్లాడాడన్న. దయచేసి ఎలాంటి వాళ్ళన్నా దేవుడు బిడ్డలతో యుద్ధం చేస్తే దేవుడు మనకు మాట ఇచ్చి ఉన్నాడు, మన పక్షమున్నాడు, మన తరపున యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. మనము ఈ మనుషుల్ని కానీ చూస్తే మనం వెనుదిరిగిపోతామన్నా పడిపోవడానికి అవకాశం ఉంది. ఇంకొక మాట, మీ భారం అంతా ఆయన మీద వేశారు కనుక మీరు కదిలించబడరన్న నీతిమంతుల గుంపులో ఉంటారు. నేనైతే నమ్ముతున్నాను. కీర్తనలు 25-22లో ఉందన్న. దయచేసి మరొకసారి మీకు ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నాను. అని జాన్సన్ అన్న, మీరు తిరిగి వస్తున్నారు. ఇక సెలవు కాదు. సెలవు అంటే మన కంఠంలో ప్రాణం పోయినప్పుడే సెలవు.
కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా దేవుని కొరకు గురి ఎద్దకు పరిగెడదాం. దేవుడు మార్గంలో ఎంతోమందిని నడిపిద్దాం. మతోన్మాదులు నోరు మూయిద్దాం. మీలాంటి ఛానల్ ద్వారా అనేక రకాల మంది సేవకులు వచ్చి మాట్లాడుతున్నారు. నేను చాలా సంతోషము. ఈ వీడియో ప్రకారం నేను చెప్పేదల్లా ఒకటే, దయచేసి అనీ జంక్షన్ అన్న ఈ వీడియో ప్రత్యేకంగా మీకే. మీరు మరలా మీరు వీడియోస్ చేస్తారు, నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను, ప్రభా ఏటి ప్రభా అంటే ఖచ్చితంగా లేదు కొన్ని రోజులే మరలా నేను ఆయన వాడుకుంటాను, అనీ జంక్షన్ వాడుకుంటానని నా ఆత్మ, దేవుడులో నాలో ఉన్న ఆత్మ మాట్లాడబట్టి ఈ వీడియో చేస్తున్నానన్న. అయితే మీ వీడియో చూడగానే నేను బాధపడిపోయాను. 3 రోజులు బాధపడ్డాను. 3 రోజులు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరైతే వాడబడతారు, నేనైతే నమ్ముతున్నాను. మీరు ఒకవేళ దేవుడు మాట వినకుండా సెలవు అని చెప్పేసి కానీ మీరు కానీ మొండిగా కానీ ఉండిపోతే, యోనాని సరిచేశాడు కదా, ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దేవుడు సరిచేసి మాట్లాడి యోనాను వాడుకున్నట్టు మిమ్మల్ని కూడా వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను. మీలాంటి వారందరూ కూడా మరి ఈ క్రైస్తవులు ఇప్పుడు ఈ దేశంలో ఉన్న, ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులుగా ఉన్నవారు మీలాంటి వీడియోలు చూడడం వల్ల ఎంతోమంది బలపడుతున్నారు, ఎన్నో నిజాలు తెలుసుకోగలుగుతున్నారు. నిజమైన దేవుడు సత్యవంతుడని, ఆయన మార్గంలో ఎటువంటి పాపము లేదని, ఆయన మాటలో ఎటువంటి అబద్ధం లేదని, నిత్యజీవం ఇచ్చేవాడు ఆయన తప్ప ఏ దేవుడు లేడని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. మీలాంటి సేవకులుగా రోషము గలగా బ్రతకాలని ఎంతోమంది కూడా ఈరోజు ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా మరలా మీరు OBCC అధినేతగా మరలా మీరు ముందుకొచ్చి మంచి వీడియోలు చేయండి. ఖచ్చితంగా మీరు ఏమంటారు తెలుసా, రాగానే నన్ను క్షమించండి అంటారు అందరికీ. కానీ మీ నోటంట అలా రాకూడదు. ఎందుకంటే దేవుడికి చెప్పండి, అయ్యా నన్ను క్షమించని దేవుడికి చెప్పండి. దేవుడు నన్ను మరలా వాడుకుంటున్నారు, ఆ మాట నేను చెప్పడం పొరపాటే అని మీరు మాట్లాడండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, క్షమించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, మిమ్మల్ని వాడుకునేవాడు ఆయన, మిమ్మల్ని రక్షించేవాడు ఆయన. మీ ద్వారా అనేక రకాల ఆత్మలు, మీ టీం ద్వారా అనేక రకాల ఆత్మలు దేవుడి సన్నిధిలోకి నడిపించేవాడు ఆయన. ఉన్న సత్యాన్ని డెలిబరేట్గా, ధైర్యంగా, నిబ్బరమైన ధైర్యంతో వాక్యం చెప్పే మీలాంటి సేవకుల్ని మీ ద్వారా ఎంతోమందిని లేవనెత్తేవాడు ఆయన. మీ బ్రదర్ శైలేష్ పాల్. మీరు వాడబడాలన్నా ఖచ్చితంగా మిమ్మల్ని కలాలుంది, వస్తాను, కలుస్తాను. మీ బ్రదర్ శైలేష్ పాల్. ఈ వీడియో ద్వారా అనిల్ కుమార్ అన్న మీరు చాలా చక్కగా అన్నయ్యని వీడియోలో మాట్లాడారు, మీరు ఏడ్చారు అన్న, మీకు కూడా ధన్యవాదాలు. ప్రైజ్ ద లార్డ్. మీరు బలపరుస్తున్నారు ఎంతోమందిని. అలాగే సాంబశివరావు గారు, మీరు చాలా మంచి సేవకులు. చాలామంది మిమ్మల్ని చూసి భయపడుతున్నారు, మీ దగ్గర ఎవరు కూడా డిబేట్కి రానందుకు భయపడుతున్నారు. అలాగే అనీ జాన్సన్ అనే దగ్గర కూడా రానందుకు కూడా భయపడుతున్నారు చాలామంది. మీరందరూ కూడా దేవుడు సేవ చేయాలి. మీలాంటి వారి వల్ల ఎంతోమంది బలపడాలి. మేము కూడా మీ మాటలు బట్టి మీ వెనకాతలు నుంచున్న ధైర్యం మాకు కూడా దేవుడు ఇచ్చాడు కనుక మీలాంటి వారు ఉంటే మీ వెనకాతలు నుంచోవడానికి మేము రెడీగా ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ బ్రదర్ శైలేష్ పాల్, చిన్నవాడిని. ఈ వీడియో చూసిన అందరికీ కూడా, ఏ సేవకుడైనా సరే వెనక్కి వెళ్ళిపోతాను అని అనుకోవద్దు. ఏ సేవకుడైనా సరే, ఈ వీడియో చూసిన కొంతమంది సేవకులు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మీరు దేవుడికి క్షమాపణ కోరుకొని దేవుడు సేవ చేయండి. నిబ్బరమైన ధైర్యంతో ఉండండి. దిగులొద్దు, జడియొద్దు. దేవుడి మీద అనుకోండి. దేవుడే మిమ్మల్ని పోషిస్తాడు. నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇస్తాడు. మీ మీద తిరగబడిన వారితో ఆయనే యుద్ధం చేస్తాడు. మన పక్షమును ఉంటాడు. మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యెషయా 54:17 ప్రకారం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అనీ జాన్సన్ అన్న దగ్గరికి వెళ్ళినంతవరకు వీడియో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.